హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ యమ్మీ స్నాక్స్. పిల్లలకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి స్నాక్స్ కట్టచ్చు. హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే ఇంట్లో శనగపిండి ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈజీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేయొచ్చు. కారపూస చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా చేసుకోవాలంటే ఫుల్ రెసిపీ వాచ్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 2 కప్పుల శనగపిండి, చనాదాల్. 2 కప్పుల శనగపిండికి ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండిని ఇట్లా వేసుకొని జల్లించుకోవాలి. కంపల్సరీ శనగపిండి జల్లించుకొని యాడ్ చేసుకోవాలి. ఏదన్నా అందులో డస్ట్ కానీ ఉంటే అది తీసేసుకొని ఇట్లా జల్లించుకుంటే ఏంటంటే పిండి అంతా మంచిగా సాఫ్ట్గా మనం కలిపేసుకోవచ్చు కలిపేటప్పుడు. ఓకే, ఇంకా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా అందులో నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పిండి అంతా మంచిగా బియ్యం పిండి శనగపిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపోయినంత సాల్ట్ వేసుకొని మంచిగా ముందు కలిపేసుకోవాలి. ఇందులో వాము కానీ నువ్వులు కానీ ఏమీ యాడ్ చేయొద్దు. కావాలంటే వాము నానబెట్టుకొని ఆ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ఫ్లేవర్ కావాలనుకుంటే. ఎందుకంటే మనము సన్నగా మెషిన్ మురుకుల పీటలో సన్నది వేసుకుంటాము బిల్ల. దానివల్ల మనం వాము కానీ అవి ఇవన్నీ వేసుకుంటే అందులో ఇరుక్కుంటాయి అన్నమాట. అందుకని అవి ఏమీ యాడ్ చేసుకోవద్దు. వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక్కసారి ఇట్లా ముద్ద కడితే మనకి ముద్దలా ఫామ్ అవ్వాలి. వీడియోలో చూపించినట్టు మనకి ఇట్లా మంచిగా కలిపిన తర్వాత ఇట్లా ముద్ద కడితే ఇట్లా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు పిండి ఆయిల్ అదంతా మంచిగా మిక్స్ అయిపోయి మనకి క్రిస్పీ కారపూస రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఇవి. 2 కప్పుల బేసన్ పిండికి 1 కప్పు వాటర్, కరెక్ట్ మెజర్మెంట్స్. 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం బేసన్ పిండి శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ సరిపోతాయి. ఇట్లా పిండి అంతా మంచిగా వీడియోలో చూపించినట్టు మంచిగా పిసుక్కోవాలన్నమాట. పిండి మనం ఎంత మంచిగా పిసుకుతే అంత మనకి మురుకులు కారపూస ఇవి మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. పిండి మనం మంచిగా తడపకపోతే అవి మనకి క్రిస్పీనెస్ అనేది ఫామ్ అవ్వవు. మనం చేసుకున్న తర్వాత అయినా కానీ కూడా అవి నిలువ ఉండవు అన్నమాట. అంటే ఇట్లా మెత్తగా అయిపోతాయి, మనం తినలేము, క్రిస్పీనెస్ అనేది రాదు. అందుకని పిండి మంచిగా తడుపుకోవాలి, మంచిగా గట్టిగా మసాజ్ చేసుకుంటూ పిసుక్కోవాలి. ఇట్లా పిండి అంతా మంచిగా తడిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. 5 మినిట్స్ తర్వాత మనం ఇట్లా మురుకులది పీట తీసుకొని దాంట్లో సన్నగా ఉంటుంది కదా ఇట్లా వీడియోలో చూపించినట్టు ఆ సన్నది బిల్ల తీసుకొని ఒక్కొక్క ముద్ద మురుకుల పీటలో పెట్టేసుకొని మనము ఆయిల్ హీట్ చేసుకొని కారపూస ఒత్తేసుకోవడం. అంతే, యమ్మీ కారపూస రెడీ. వీడియో ఫుల్ వరకు వాచ్ చేయండి. చాలా సింపుల్గా కారపూస చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కారపూస రెడీ అయిపోయినట్టే. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఆయిల్ హై టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ మంచిగా హీట్ ఉన్నదంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి మాడిపోకుండా మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని వీటిని మనము 2 months వరకు అయినా కానీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. క్రిస్పీ కారపూస రెడీ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పోస్ట్ చేయగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.